ఏమ్మా అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనం సజీవులమై ఈరోజు దేవుని స్తుతిస్తున్నాం. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలు పాడి వాక్యాన్ని, కీర్తన ధ్యాన వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి దేవుని నామాన్ని ఘనపరచాం. ఇప్పుడు కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా వాక్యం మీదే మీ మనసు ఉంచి జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి మన ధ్యానం నిమిత్తం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలు. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏంటంటే, వేటి కోసం మనం ప్రయాసపడాలి. మనం ప్రయాసపడాలి. వేటి కోసం ప్రయాసపడాలి, వేటి కోసం ప్రయాసపడకూడదు కూడా బైబిల్లో ఉంది. ఈరోజు మనం వేటి కోసం ప్రయాసపడాలి అని దేవుని వాక్యం చెబుతుంది అనేది ఈరోజు మనం వాక్యంలో ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని దేవుని వాక్యం చెబుతుంది. చెప్పండి, దేనికోసం అంట? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రతి ఒక్కరము ప్రేమ కలిగి ఉండాలి. ఈ 14వ అధ్యాయం 1వ వచనం ప్రేమ అనే మాట ఇతడు మాట్లాడడానికి ముందు ఈ 13వ అధ్యాయంలో దేవుని ప్రేమ యొక్క వివరణ ఇస్తున్నాడు. అగాపే ప్రేమ యొక్క వివరణ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఇస్తున్నాడు. ఏ మనిషి అయినా సరే ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే ఎలాంటి వాడో ఈ 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడింది. చూడండి, మొట్టమొదటి మాట, మనుషుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. కంచు మోగునట్లు కనకంబరం మోగునా అని. కంచు, బంగారం ఒకేలాగా ఉంటాయి, కానీ వాటి సౌండ్ను బట్టి ఏది ఏ వస్తువు అనేది మనం చెప్పవచ్చు. కంచు ఎంతో శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఆడంబరానికి గుర్తు. ఇప్పుడు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళములయ్యుందును అని అంటున్నాడు. చూడండి, నేను మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే గణగణ 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 మోగుతూ ఆడంబరం చూపించే కంచు గంట లాంటి వాడినే అని అంటున్నాడు భక్తుడు. అంటే ఆడంబరంగా కనబడతారు తప్ప అందులో ఏమాత్రం సరుకు లేదని, వాళ్ళు కనబడిన దానికి భిన్నంగా ఉంటారు అని. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాళ్ళు జీవకుటుంబంగా ప్రవర్తిస్తున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమ లేకపోతే ఎన్ని భాషలు మాట్లాడినప్పటికీ, ఎన్ని భాషలు మాట్లాడే నైపుణ్యం నీకున్నప్పటికీ, ప్రేమ లేకపోతే నీవు గణగణలాడు కంచు తాళమును పోలి ఉంటావని దేవుని వాక్యం చెబుతుంది. 2వ వచనంలో, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. చూడండి, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రవచించే కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానవంతయు ఎరిగిన వాడనైనను. అన్ని మర్మాలు తెలిసి జ్ఞానమంతా ఎరిగి ఉండి, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. ఎంత విశ్వాసం అంటే, ఈ కొండ లేచి అటు వెళ్ళి పడిపోవాలి అని అంటే ఆ కొండ వెళ్ళి అక్కడ పడిపోయేంత పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని అంటున్నాడు. చూడండి, ప్రేమ అంత శ్రేష్టమైనది. ఎంత పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే ఆ జీవితం వ్యర్థం, ఆ వ్యక్తి వ్యర్థుడు అని దేవుని వాక్యం చెబుతుంది.
ఇంకా 3వ వచనం చూద్దాం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నా ఆస్తి అంతా బీదలకి ఇచ్చేసిన, బీదల పోషణ కోసం మొత్తం అంతా ఇచ్చేసి రాసి పెట్టేసినా సరే, కాల్చబడటానికి నా శరీరాన్ని అప్పగించినా సరే, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూడండి, నేను మొట్టమొదటి ఏమన్నాడు? గడగడలాడు పంచతాళమును పోలి ఉంటాను. రెండవది వ్యర్థుడను. మూడవది నాకు ప్రయోజనమేమీ లేదు. ఎందుకని? దేవదూతల భాషలతో మనుషుల భాషలతో మాట్లాడిన, ప్రవచించు కృపావరం కలిగి జ్ఞానమంతయు ఎరిగి ఉన్నప్పటికీ కూడా, మర్మములన్నీ ఎరిగి ఉన్నప్పటికీ కూడా, కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ కూడా, వేదల కోసం నా ఆస్తి అంతటిని రాసి ఇచ్చినప్పటికీ కూడా, తర్వాత అతడు ఏమన్నాడు అంటే, నాకు కాల్చబడటానికి నా శరీరమును అప్పగించినప్పటికీ కూడా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, నాకు ప్రయోజనమేమీ లేదు అని అంటున్నాడు. చూడండి, ప్రేమ నీవు కలిగి ఉండుట ఎంత ఆవశ్యకమో, ఎంత అవసరమో ఈ సత్యం మనకు తెలియచేస్తుంది. ప్రేమ అనేది ఎంత అవసరమో ఈ సత్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనమందరం కూడా ఏం కలిగి ఉండుటకు ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండుటకు. ప్రేమ ఈ 13వ అధ్యాయంలో, ఈ 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అగాపే అనబడిన దేవుని ప్రేమ గురించి వివరిస్తున్నాడు. ఎన్ని ఉన్నప్పటికీ ఆ దేవుని ప్రేమ లేని వారం అయితే మనం వ్యర్థులమే, మనకు ప్రయోజనమేమీ లేదు. 4వ వచనం నుంచి చూద్దాం. ప్రేమ దీర్ఘకాలం సహించును. చెప్పండి, ఏం చేస్తుందట? దీర్ఘకాలం సహిస్తుంది. ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆ ప్రేమ ఆ మనిషిని సహిస్తుంది, ఆ మనిషిని క్షమిస్తుంది, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. జ్ఞానం ఉప్పొంగును అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞానం మనిషిని గర్వించేలా చేస్తుంది, నిజమైన ప్రేమ గర్వపడకుండా చేస్తుంది. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. చెప్పండి, ఎలాగ నడవదు? ఎదుటివారి పట్ల అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమ మర్యాద పూర్వకంగా, ఎంతో గౌరవార్థంగా నడుచుకునేలా చేస్తుంది ఈ ప్రేమ. స్వప్రయోజనమును విచారించుకొనదు, సొంత ప్రయోజనము కోసమే అన్నీ చేసేలా ప్రేరేపించదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. చూడండి, తన స్వార్థం కోసం, తన ప్రయోజనం కోసం మాత్రమే ఏది చెయ్యాలని ప్రేరేపించదు ఈ ప్రేమ. త్వరగా కోపపడదు, త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఎదుటివారు చేసిన అపకారాన్ని మనసులో ఉంచుకుని దానికి మరలా అపకారం చేద్దామన్నట్లుగా ప్రవర్తించింది. ఇది అపకారం ఎదుటి మనిషి చేసినప్పటికీ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఎదుటివారికి ఉపకారమే చేస్తుంది తప్ప అపకారం చేయదు దేవుని ప్రేమ. నిజమైన ప్రేమ అపకారం ఎప్పటికీ చేయదు, ఉపకారమే చేస్తుంది. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడును. దుర్నీతి విషయమై, చెడుతనము విషయమై సంతోషపడకుండా సత్యము విషయమై సంతోషపడుతుంది. చెడుతనం చేయడం అంటే దానికి సంతోషం ఉండదు, సత్యము చేయడం అంటే సంతోషం. సత్యంగా ప్రవర్తించడం అంటే సంతోషం, సత్యముతో మాట్లాడడం అంటే సంతోషం ఈ దేవుని ప్రేమకు. దుర్నీతి అంటే అసహ్యం, దాని విషయంలో సంతోషపడదు, ఆనందపడదు ఎప్పటికీ కూడా. చెడుతనంగా ప్రవర్తించడం అంటే ఆనందాన్ని వ్యక్తం చేయదు దేవుని ప్రేమ. తర్వాత అన్నిటికీ తాళుకొనును. ఎంత కష్టం వచ్చినప్పటికీ అది తట్టుకుంటుంది. అది ఎంతో తట్టుకుని బ్రతుకుతుంది అని దేవుని ప్రేమను గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఆ తర్వాత అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. చెప్పండి, ప్రేమ ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలముండును. అందుకే ఇర్మియా గ్రంథం 31:3 శాశ్వత కాలం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు చెబుతున్నాడు అక్కడ. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఇది దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి?
చెప్పండి అందరూ కూడా. ఈ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మనం ఈ ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. చూడండి, ఇక్కడ మనం గమనించండి. ఈ ప్రేమ దేవుని పట్ల కలిగి ఉండుటకు మనం ప్రయాసపడాలి. ఈ ప్రేమ ఎవరి పట్ల కలిగి ఉండుటకు? చెప్పండి అందరూ కూడా గట్టిగా. ఈ ప్రేమను దేవుని పట్ల చూపడానికి మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమను భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఈ ప్రేమ, ఈ దైవిక ప్రేమ కాకుండా భార్య భర్తల మధ్య మామూలు ప్రేమను కూడా అది కొంతకాలం నుండి ఆవిరైపోతుంది. ఈ దేవుని ప్రేమ భార్య భర్తల మధ్య ఉంటే ఈ ప్రేమ ఎంతగానో ఓర్చుకుంటుంది, సహిస్తుంది, స్వప్రయోజనమును విచారించుకొనదు, అది ఉప్పొంగదు, అది అన్నింటినీ తాడుకుంటుంది, అది శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి భార్య భర్తల బంధం ఎంతో శాశ్వతంగా ఉండిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భార్య భర్తల మధ్య ఈ అగాపే ప్రేమ ఉండాలి, కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఈ అగాపే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. బంధువుల మధ్య ఈ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఈ ప్రేమ మనలో ఉంటే ఎదుటివాడు ఎన్ని తప్పులు చేసినా దానిని సహిస్తాము, క్షమిస్తాము, దయ చూపిస్తాము, కనికరం చూపిస్తాము. ఎందుకంటే ఈ ప్రేమ ఉంది కాబట్టి. చెప్పండి, ఏముంది కాబట్టి? ఈ ప్రేమ ఉంది కాబట్టి. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము ఇలాంటి ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. లోక ప్రేమ కాదు. లోకానుసారమైన ప్రేమ అది అశాశ్వత కాలం ఉంటుంది. అది స్వప్రయోజనమును కలిగి ఉంటుంది. స్వప్రయోజనమును కలిగి ఉంటుంది. దేవుని ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, కానీ అది స్వప్రయోజనమును కలిగి ఉంటుంది. స్వార్థమైన ప్రేమది. నీ నుండి ఏదో ఆశించి ప్రేమించే ప్రేమది. నీ నుండి ఏదో లబ్ధి కోరి ప్రేమించే ప్రేమది. అలాంటి లోకానుసారమైన ప్రేమ గురించి కాదు, దైవిక ప్రేమను గురించి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చెప్పండి, ఏం కలిగి ఉండుటకు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఎందుకనంటే ఈ 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడు నిలుచును, కానీ నిలిచిన మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ అంటూ ఈ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని అంటున్నాడు పౌలు భక్తుడు. చూడండి, సహోదరుల పట్ల, సంఘములోని సహోదరుల పట్ల, సహోదరీల పట్ల ఈ దైవిక ప్రేమ కలిగి ఉండుటకు మనం ప్రయాసపడాలి. మనం ఈ ప్రేమను కలిగి ఉంటే ఎదుటివారిని అన్ని విధాలా కూడా మనము పట్టించుకుంటాం. ఎదుటివారి పట్ల శ్రద్ధను చూపుతాం. ఎదుటివారి ప్రయోజనాన్ని కోరతాం. ఎదుటివారు అపకారం చేసినా ఉపకారమునే చేస్తాం తప్ప అపకారాన్ని మనసులో ఉంచుకుని ప్రవర్తించదు ఈ ప్రేమ. ఈ ప్రేమ అంత స్వచ్ఛమైన ప్రేమ, అంత శ్రేష్టమైన ప్రేమ ఇది. ఇలాంటి ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. అర్థమవుతుందా అండి? భార్య భర్తలు ఇద్దరి మధ్య ఇలాంటి ప్రేమ ఉంటే వారి బంధం శాశ్వత కాలం ఉంటుంది. వారు బ్రతికినంత కాలం ఉంటుంది. ఎక్కడ ఆ బంధం తెగిపోతుందో అన్న ఆందోళన, అపనమ్మకం, అనుమానం ఏమీ ఉండదు. ఎందుకని అంటే అది అన్నింటినీ తాడుకుంటుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది, సహిస్తుంది, దయచూపుతుంది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నింటికి తాడును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమ భార్య భర్తల మధ్య ఉంటే వారి ప్రేమ బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ ప్రేమ తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఉంటే ఈ ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ ప్రేమ మన మధ్య, మన బంధువుల మధ్య ఉంటే ఈ ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఇది శ్రేష్టమైన ప్రేమ. ఎదుటివారి క్షేమమును కోరే ప్రేమ ఇది. ఎదుటివారి సమాధానమును కోరే ప్రేమ ఇది. ఎదుటివారి ప్రయోజనమును కోరే ప్రేమ ఇది. ఎదుటివారికి అపకారం చేయాలని ఎప్పటికీ అనుకోదు. ఇది స్వప్రయోజనముల గురించి ఆలోచించదు, ఎదుటివారి ప్రయోజనం గురించి ఆలోచిస్తుంది ఈ ప్రేమ. అలాంటి ప్రేమ నీలో ఉంటే
ఎవరు మాత్రం నిన్ను ద్వేషిస్తారు చెప్పండి? మంచి ప్రేమ చూపించినా ద్వేషించే వారు ఉంటారు. అయినా ఈ ప్రేమను చూపిస్తుంటే ఆ ద్వేషం మరలా ప్రేమగా మారిపోతుంది వారిలో. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చెప్పండి, ఏం కలిగి ఉండటానికి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మనం అందరం కూడా దేవుని ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మామూలు ప్రేమ కాదు, మనలో ఉన్నటువంటి ప్రేమ కాదు, లోకానుసారమైన ప్రేమ కాదు. ఇది దేవుని ప్రేమ, అగాపే అనబడిన దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమను కలిగే యేసు ప్రభు పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చాడు. ఈ దేవుని ప్రేమను కలిగే పాపులను ప్రేమించాడు, పాపులకై తన ప్రాణాన్ని అర్పించేశాడు. ఈ ప్రేమ తత్వం ఏంటంటే త్యాగం చేస్తుంది. చెప్పండి, ఈ ప్రేమ తత్వం ఏంటి? త్యాగం చేస్తుంది. ఈ ప్రేమ తత్వం ఏమిటంటే ఇస్తుంది, పుచ్చుకోదు. ఏదో ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రేమ. అదే యేసు ప్రభు చేశాడు. అందుకే ఆయన ప్రాణమును నీ కోసం నా కోసం సిలువలో అర్పించడానికి కారణం ఈ ప్రేమయే. ఆయన ప్రాణం సిలువలో అర్పించడానికి కారణం ఈ ప్రేమే. ఈ ప్రేమను బట్టే నిన్ను దేవుడు ప్రేమించాడు, తన ప్రియకుమారుని లోకానికి అనుగ్రహించాడు. ఆ ప్రియకుమారుడు ఈ ప్రేమను బట్టే కలువరి సిలువలో నీ కోసం తన ప్రాణాన్ని అర్పించి 3వ దినాన సమాధి నుండి లేచి పునరుత్థానుడై వచ్చేశాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ ప్రేమనే కలిగి ఎదుటివారి పట్ల ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఈ ప్రేమను కలిగే దేవుని ప్రేమించాలి, ఈ ప్రేమను కలిగే పొరుగు వారిని ప్రేమించాలి. చెప్పండి, ఈ ప్రేమను కలిగే దేవుని ప్రేమించాలి, ఈ ప్రేమను కలిగే పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగు వారిని నిన్ను వలే ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఈ ప్రేమ చొప్పున, ఈ ప్రేమను బట్టే. కాబట్టి ఈ ప్రేమ ఎదుటివారిని నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించేలా పురుకొల్పుతుంది నిన్ను. నీ పట్ల ఒక ప్రేమ, వారి పట్ల ఒక ప్రేమ కలిగి ఉండేది కాదు దేవుని ప్రేమ. అందరి పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటుంది దేవుని ప్రేమ. నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో ఎదుటివారిని కూడా అంతగా ప్రేమించేలా ప్రేరేపిస్తుంది ఈ దేవుని ప్రేమ. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ దేవుని ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. చెప్పండి, ఏం చేయాలంట? ఈ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఈ ప్రేమ కలిగి ఉండుటకు అంటే ఈ ప్రేమ మనలోనికి ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? చెప్పండి, ఈ ప్రేమను మనం ఎలా పొందుకుంటాం, ఎలా వస్తుంది అంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చెప్పండి, ఏం చేయబడి ఉన్నది? కుమ్మరించడం. ఇలా మనలో దేవుని ప్రేమ నిండుగా ఉండినట్లు పరిశుద్ధాత్మని చేత కుమ్మరించబడింది. అంతకుముందు దేవుని ప్రేమ నీలో లేదు. స్వార్థపూరితమైన ప్రేమ, తాత్కాలికమైన ప్రేమ. అలాంటి ప్రేమతో ఉన్న నిన్ను శాశ్వతమైన ప్రేమతో నింపుతూ పరిశుద్ధాత్ముడు ఆ దేవుని ప్రేమను నీలో కుమ్మరించడం జరిగింది. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసు ప్రభువుకు విధేయత చూపించినప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు వారిలోనికి వస్తాడు. వారిలోనికి వచ్చిన ఈ పరిశుద్ధాత్ముడు వారి హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించాడు. అప్పుడే దేవుని ప్రేమను నీవు పొందుకోగలుగుతావు. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు నీలో కుమ్మరించినప్పుడు. ఎప్పుడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు నీలో కుమ్మరించినప్పుడు పరిపూర్ణంగా దేవుని ప్రేమను పొందగలుగుతావు. ఆ దేవుని ప్రేమతో నీవు దేవుని ప్రేమించగలవు, ఆ దేవుని ప్రేమతో పొరుగు వారిని ప్రేమించగలవు, ఆ దేవుని ప్రేమతో నీ ఇంటి వారిని ప్రేమించగలవు, ఆ దేవుని ప్రేమతో నీ సంఘ సహోదరులను సహోదరీలను ప్రేమించగలవు. ఇంతమంది పట్ల నీవు ప్రేమను చూపించే వ్యక్తివై ఉండాలి అని చెప్పి పరిశుద్ధాత్ముడు ఆయన ప్రేమను నీ హృదయాలలో కుమ్మరించేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన ప్రేమను మనం పొందుకుని ఈ లోకములో ఆ దైవిక ప్రేమను కలిగి బ్రతకటానికి మనం సిద్ధపడాలి. అందుకే ఇక్కడ ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి.
ప్రయాసపడు అన్న చోట ఒకటి రాసి ఫుట్ నోట్లో ఉంది, ప్రేమను వెంటాడుడి అని. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అంటే ప్రేమను వెంటాడుడి అంటే ఏంటి? ప్రేమ కలిగి జీవించండి అని. ప్రేమను కలిగి జీవించండి. ఎదుటివారి పట్ల మీరు ప్రేమను కలిగి జీవించండి. ఎదుటి మానవుని పట్ల ప్రేమ కలిగి మీరు జీవించండి. మీ ప్రేమను వారి పట్ల కనుపరచండి. అందుకే మనం ఎక్కడంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:18. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము. చెప్పండి, ఎలా ప్రేమించాలంట? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. మన ప్రేమలో క్రియ కనబడాలి. మన ప్రేమ సత్యమైనదై ఉండాలి. క్రియతో ప్రేమిద్దాం, నిజంగా ప్రేమిద్దాం అని పౌలు భక్తుడు ఇక్కడ యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. మన ప్రేమ క్రియాపూర్వకమైనదై ఉండాలి. మన ప్రేమ నిజమైనదై ఉండాలి అని యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఎదుటివారి పట్ల ప్రేమ చూపిస్తూ క్రియ లేకపోతే ఆ ప్రేమ వ్యర్థమే. ఎదుటివారి పట్ల క్రియలతో కూడిన ప్రేమను మనం చూపించాలి. ఈ క్రియలతో కూడిన ప్రేమ దేవుని ప్రేమ అయితే కలిగి ఉంటుంది. చెప్పండి, ఏ ప్రేమ అయితే? దేవుని ప్రేమ అయితే క్రియలతో కూడిన ప్రేమ అయి ఉంటుంది. దేవుని ప్రేమ అయితే నిజమైన ప్రేమ అయి ఉంటుంది. ఈ లోకానుసారమైన ప్రేమ అయితే అలా ఉండదు. అది మాటలతోనే సరిపెట్టుకుంటుంది, క్రియ దాకా రాదు. అరే రే 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 అని అంటూ మాట్లాడతారు తప్ప ఏమాత్రం సహాయం చెయ్యరు. దేవుని ప్రేమ క్రియతో కూడినది. క్రియ దానిలో కనబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎదుటివారి పట్ల సహాయములు చేస్తూ, ఎదుటివారి పట్ల ఆదుకుంటూ, ఎదుటివారి పట్ల అన్ని విధాల క్రియను చూపిస్తూ మన ప్రేమను మనం కనుపరచాలి. మన ప్రేమను మనం కనుపరచాలి. దేవుని ప్రేమించాలి అని ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి అని వాక్యం ద్వారా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మనం. దేవుని ప్రేమించుట అంటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల అతడు నా ఆజ్ఞలు గైకొనును అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతాం. మనం దేవుని ప్రేమించుటకు ప్రేమ కలిగి ఉండుట అంటే ఆయన వాక్యమును అనుసరించి జీవించడం నేర్చుకునుట. దేవుని ప్రేమించుట అంటే ఆజ్ఞలను గైకొనుట. దేవుని ప్రేమించేవాడు ఆయన వాక్యాన్ని గైకుంటాడు. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. ఆయన వాక్యానుసారమైన బ్రతుకును బ్రతుకుతాడు. తన బ్రతుకులో వాక్యపు జీవితాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఎవరు దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తారో వారే దేవుని ప్రేమించినట్లు. చెప్పండి, ఎవరు దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో వారే దేవుని ప్రేమించినట్లు. కాబట్టి మనం ఈ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? ఆ దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడాలి అంటే ఆయన మనలోనికి రావాలి. ఆయన మనలోనికి రావాలంటే మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువుకు విధేయత చూపించాలి. విశ్వాసము విధేయత రెండు మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఆ ప్రేమను కుమ్మరిస్తాడు. ఆ ప్రేమను కలిగి మనం బ్రతకడానికి గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయాసపడాలి అని దేవుని వాక్యం చెబుతుంది. చెప్పండి, ఏం కలిగి ఉండటానికి? దేవుని ప్రేమ కలిగి ఉండటకు మనము ప్రయాసపడాలి. ఇది మొట్టమొదటి మాట. రెండవ మాట, ఎందుకు ప్రయాసపడాలి అని దేవుని వాక్యం చెబుతుంది అంటే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందును ప్రయాసపడుము. చూడండి, సమయమందు అసమయమందు ఎందుకు ప్రయాసపడమంటున్నాడు? వాక్యమును ప్రకటించడానికి. వాక్యమును ప్రకటించు అని ముందు చెప్పి తర్వాత సమయమందు అసమయమందు ఆ వాక్యమును ప్రకటించడానికి ప్రయాసపడము అని దేవుని వాక్యం చెబుతుంది. చెప్పండి, ఎందుకు ప్రయాసపడాలంట?
సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించడానికి ప్రయాసపడాలి. చెప్పండి, దేనికోసం? సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించడానికి ప్రయాసపడాలి. ఎందుకని సమయమందు అసమయమందు వాక్యాన్ని మనం ప్రకటించాలి అని అంటే, అది అపోస్తుల కార్యాలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షించబడుదురో ఆ మాటలన్నీ అతడు నీతో తెలియజెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను అతడు చూచాడు. కొర్నేలి పగలు ఇంచుమించు 3 గంటల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాడు ఇంట్లో. ఆ ప్రార్థనా సమయంలో దేవదూత వచ్చి కొర్నేలితో మాట్లాడుతూ ఉంటాడు. కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చాయ్యా. చాలా సంతోషం. నువ్వు ధర్మాలు చేస్తున్నావు, ఎదుటి వారిని ఆదుకుంటున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు. ఈ 2 దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. అయితే నువ్వు ఇంకొక పని చేయాలి. ఇంతటితో సరిపోలేదు. నువ్వు ధర్మం చేస్తే సరిపోలేదు, ప్రార్థన చేస్తే సరిపోలేదు. నీవు రక్షణ పొందాలి. ఏం పొందాలి? రక్షణ పొందాలి అంటే యొప్పేలో చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నటువంటి పేతురు అనబడిన సీమోను అనే ఒక అతను ఉన్నాడు. అతనిని పిలిపించుకో. ఎందుకంటే నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో తెలియచెప్పునని దేవదూత చేత బోధింపబడ్డాడు కొర్నేలి. పేతురు వచ్చి చెప్పేది దేవుని వాక్యమే. పేతురు వచ్చి వాళ్ళకు ప్రకటించేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే. ఈ దేవుని వాక్యం ఎందుకు చెప్పాలట? అతడును అతని ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో తెలియజెప్పును అని అంటూ దైవజనుడు ప్రకటించే వాక్యమును గూర్చి దేవదూత ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాక్యమును సమయమందు అసమయమందు ప్రకటించడానికి ఎందుకు ప్రయాసపడాలి అని అంటే, ఆ వాక్య ప్రకటనము మనుషుల జీవితాలను రక్షిస్తుంది. చెప్పండి, మనుషుల ఆత్మలను రక్షిస్తుంది వాక్య ప్రకటన. వాక్య ప్రకటన జరుగుతూ ఉంటే వినుట వలన చెప్పండి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే మనిషిని రక్షిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనమందరం కూడా వాక్యమును ప్రకటించుటలో శ్రద్ధ చూపాలి. చెప్పండి, దేనిని ప్రకటించుటలో? చెప్పండి అందరూ కూడా. వాక్యమును ప్రకటించుటలో ఎదుటివారి పట్ల శ్రద్ధ కలిగి, ఎదుటివారి ఆత్మను రక్షణ పొందాలి అన్న ఆశ కలిగి, నీ ఇంటిలో నీ భర్త దగ్గర, నీ ఇంటిలో నీ పిల్లల దగ్గర, నీ ఇంటిలో నీ బంధువుల దగ్గర, నీ ముఖ్య స్నేహితుల దగ్గర, నీ అయిన వారి దగ్గర, కాని వారి దగ్గర నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రకటించే దేవుని వాక్యము నీ భర్తను రక్షిస్తుంది, నీ బిడ్డలను రక్షిస్తుంది, నీ బంధువులను రక్షిస్తుంది, నీ ముఖ్య స్నేహితులను రక్షిస్తుంది, నీ వాడకట్టు వారిని రక్షిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మారు మనసు పొందని వారి దగ్గర దేవుని యొక్క వాక్య ప్రకటన చెయ్యాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుని వాక్యమును ప్రకటించాలి. వారితో ఒక ముక్కైనా దేవుని వాక్యమును గురించి మాట్లాడుతూ ఉండాలి. ఒక ముక్కైనా వారు వినినా వినకపోయినా మనం దేవుని యొక్క వాక్యమును గురించి వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యమును వారికి బోధించాలి. దేవుని వాక్యమును వారికి జ్ఞాపకం చేయాలి. దేవుని వాక్యం వారి చెవిని పడేటట్లుగా మనం ప్రకటించి తీరాలి. మనము ప్రకటించాలి. మనము ప్రకటించే వారిని తీసుకొచ్చి వారికి ప్రకటింప చేయాలి. ఇంటిలో కూటం పెట్టుకుని బంధువులందరినీ, స్నేహితులందరినీ, వాడకట్టు వారందరినీ పిలిపించి దైవ సేవకులను పిలిపించారనుకోండి, దైవ సేవకులు అక్కడ ఏం చెబుతారు? దేవుని యొక్క వాక్యాన్నే ప్రకటిస్తారు. వారందరి ఎదుట వారందరూ వినున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తారు. అప్పుడు చక్కగా దేవుని యొక్క వాక్యం విన్న వారందరూ కూడా మారు మనసు రక్షణ పొందటానికి ఆస్కారం ఉంటుంది. చెప్పండి, ఏం పొందటానికి ఆస్కారం ఉంటుంది? మారు మనసు రక్షణ పొందటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును ప్రకటించుట యందు ప్రయాసపడాలి. చెప్పండి, ఎప్పటికీ కూడా ఎందుకు ప్రయాసపడాలి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అన్నాడు కదా ఆయన చెప్పినట్లుగా ఇప్పుడు సువార్త పనిలో ప్రయాసపడాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చెప్పండి, ఆ స్త్రీలు ఎందుకు ప్రయాసపడ్డారంట? ఎందులో ప్రయాసపడ్డారు? వారు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. దేవుని సువార్త పనిలో చక్కగా ప్రయాసపడుతున్న ఈ ఇద్దరి మధ్య సాతానుడు ఎడబాటు పెట్టాడు. ఎడముఖం పెడముఖంగా ఉండేటట్లుగా చేశాడు. అందుకే వీరితో అంటాడు, ఏక మనసు గలవారి ఉండునని యువదేయుని సుంటికేను బతిమాలు కొనుచున్నాను. చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరు? సువార్త పనిలో ప్రయాసపడిన వారు. సువార్త పనిలో అంటే సువార్తను ఎదుటి వారికి చెప్పడానికి ప్రయాసపడ్డారు, ఎదుటి వారికి అందించడానికి, ఇంటింటికి వెళ్ళి సువార్తను చెప్పడానికి ప్రయాసపడ్డారు వీళ్ళు. చెప్పండి, ఎందుకు చెప్పడానికి? ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పడానికి ప్రయాసపడ్డారు, వీధి వీధికి వెళ్ళి సువార్త చెప్పడానికి ప్రయాసపడ్డారు. వీరి సువార్త వలన కొంతమంది దేవుని మందిరానికి రావడం జరిగింది. వారిని చూసి వీరిలో గర్వం పెరిగింది. ఒకరి ముఖం ఒకరు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఒకరికొకరు తగ్గించుకోవట్లేదు, ఒకరికొకరు సమాధానం కలిగి ఉండట్లేదు, ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండటం లేదు. అందుకే వారిని ఏక మనసు గలవారై ఉండాలని బతిమలాడుచున్నాను అంటూ నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఈ ప్రయాసపడ్డారు కనుక ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని అంటున్నాడు. చూడండి, ఆ సహకారుల పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి? జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయి. ఎవరు సువార్త పనిలో ప్రయాసపడతారో, ఎవరు సువార్త పనిలో ప్రయాసపడతారో వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడతాయి. అది దేవుడు మన కోసం పెట్టిన గ్రంథం, అది దేవుని దగ్గర ఉన్న గ్రంథం. ఆ గ్రంథంలో ఆయనే వ్రాయిస్తాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదివితే దేవుడు ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ప్రజలందరినీ తీర్పు తీర్చేటప్పుడు అనేక గ్రంథాలతో పాటు ఈ జీవ గ్రంథం కూడా అక్కడ ఉంచబడుతుంది. ఎవరి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదో వాడు అగ్నిలో పడవేయబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదో వాడు అగ్నిలో పడవేయబడెను. ఆ గ్రంథంలో ఒకరి పేరుండుట అంత ముఖ్యం. అందులో నీ పేరు లేకపోతే నువ్వు ఆ అగ్నిగుండంలో పడవేయబడతావు. అందులో నీ పేరు వ్రాయబడితే నువ్వు అగ్నిగుండంలో పడవేయబడవు. అందులో నీ పేరు వ్రాయబడాలి అంటే కొన్ని పనులు చేయాలి. అందులో ఒకటి ఏమిటంటే సువార్త పనిలో నువ్వు ప్రయాసపడాలి. చెప్పండి, ఎందులో ప్రయాసపడాలి? ఇంటింటికి వెళ్ళి వీధి వీధికి వెళ్ళి తెలియని వారికి దేవుని సువార్తను చెప్పాలి. వారిని చెప్పి వారిని దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుని వాక్యం ఇక్కడ విని వారు బలము పొందినట్లుగా వారిని నడిపించాలి. అందుకు నువ్వు ప్రయాసపడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించుటకు ప్రయాసపడమన్నటువంటి పౌలు ఇక్కడ సువార్త పనిలో ప్రయాసపడిన ఇద్దరు స్త్రీల గురించి చెబుతున్నాడు. ఎంతో మంది పురుషులు, ఎంతో మంది స్త్రీలు సువార్త పనిలో ప్రయాసపడిన వారు ఉన్నారు. వారందరి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. మరి మనం ప్రయాసపడుతున్నామా? చెప్పండి. చర్చికి వస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, చర్చికి వస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, అంతే. రెండో ఇంటికి వెళ్ళి అసలు దేవుని సువార్త చెప్పే తత్వమే లేదు. ఇంకా వీధుల్లోకి వెళ్ళి ఎక్కడ ప్రకటిస్తారు మీరు? ఒక్కరినంటే ఒక్కరిని కూడా దేవుని మందిరానికి ఇన్ని సంవత్సరాల్లో నడిపించలేకపోయారు. మీరు ఇంకా ఇళ్లలో ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? మీ స్వార్థం కోసం చేసుకుంటున్నారు, అంతే. అంతేనా? సంఘాభివృద్ధి కోసం చేస్తున్నారా? సంఘాభివృద్ధి కోసం మీరు ప్రయాసపడుతున్నారా? దేవుని సన్నిధికి ఆత్మలు వచ్చినట్లుగా మీ స్వార్థ పనిలో మీరు ప్రయాసపడాలి. మీ ప్రయాస దేవుని స్వార్థ పనిలో ఉండాలి. ఇంకొక మాట చూద్దాం, చూడండి. అదేమిటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:16 చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:16. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి
పనిలో అంటే సువార్త పనిలో సహాయం చేయించు ప్రయాసపడుచు ఉండు వారికి మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బతిమాలు కోరుచున్నాను. పనిలో సహాయం చేయించు ప్రయాసపడుచు ఉండు వారికి మీరు విధేయులై ఉండాలని మిమ్మును వేడుకుంటున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. సువార్త పనిలో సహాయం చేయించు ప్రయాసపడు ఉండువారు అని ఇక్కడ మనం చదువుతున్నాం. చూడండి, చెప్పండి, వారు ఎలాంటి వారట? సువార్త పనిలో సహాయం చేయించు ప్రయాసపడేవారు మీరు దేవుని సన్నిధిలో అనేక ఆత్మలు సంఘంలోనికి రప్పించడానికి, దేవుని సువార్తను ఎదుటి వారికి చెప్పటానికి ప్రయాసపడేవారు. వారి గృహాలు విడిచి వేరే గృహాల దగ్గరకు వెళ్ళి, వేరే వీధుల దగ్గరకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి వారిని దేవుని మందిరానికి నడిపించడానికి ప్రయాసపడిన వారు వారు అందుకు ప్రయాసపడ్డారు. మన ప్రయాసం దేనికోసం? దీనికోసం ఉందా? ఈ సువార్త పని కోసం ఉందా? మనం పని చేసే చోట, మనం ఉద్యోగం చేసే చోట, మనం ప్రయాణం చేసే చోట, ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే దేవుని సువార్తను 4 మాటలు వారికి ప్రకటించడంలో నువ్వు ప్రయాసపడాలి. దేవుని సువార్తను వారికి చెప్పడంలో ప్రయాసపడాలి. మాలాంటి వారు దేవుని సంఘానికి వచ్చినప్పుడు మిమ్మల్ని బలపరచడంలో, మిమ్మల్ని వాక్యం చేత పోషించడంలో ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో ఇలా ప్రయాసపడి వర్తమానం వెంబడి వర్తమానం చెబుతూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించే స్థితికి పెంచడానికి మేము ప్రయాసపడుతూ ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిచ్చే సత్యం. కాబట్టి అందరం కూడా సంఘంలో దైవ సేవకులు దేవుని యొక్క వాక్యమును చెప్పడానికి ప్రయాసపడాలి. గ్రామంలో దేవుని సువార్త ప్రకటించడానికి అందరూ కూడా చెప్పండి ప్రయాసపడాలి. అందరూ ప్రయాసపడాలి. అక్కడ కూడా దైవ సేవకులే కాదు, విశ్వాసులు అందరూ కూడా మీ పార్టిసిపేషన్ ఉండాలి. మీరు అందులో పారిపంపులు పొందాలి. మీ భాగం మీరు పంచుకోవాలి. మీరు ఎదుటి వారితో దేవుని సువార్తను గురించి మాట్లాడాలి. దేవుని సువార్త పేరు మీద యేసు ప్రభు జీవితం గురించి వారితో మాట్లాడాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు పునరుత్థానుడై లేచాడు, వీటన్నిటి గురించి వారికి సువార్తలో బోధించి ఆ సత్యమును వారికి తెలియచేయడం ద్వారా వారు ప్రభువునందు విశ్వాసం ఉంచున్నట్లు మనం వారిని ప్రోత్సహించాలి. ఇది దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. బాగుగా పాలన చేయు పెద్దలను, అంటే ఈ పెద్దలు ఎవరనగా విశేషముగా వాక్యమునందు ఉపదేశముందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలేను. ఇక్కడ బాగుగా పాలన చేయు పెద్దలు ఎవరు అనంటే సంఘాన్ని పాలించేవారు, సంఘాన్ని నడిపించేవారు. వీరు వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడువారు. చెప్పండి, దేని యందు ప్రయాసపడువారు? వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడువారు. కాబట్టి వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచండి అని దేవుని వాక్యం చెబుతుంది. వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడువారు, వాక్యమును ఉపదేశమును చెప్పడానికి ప్రయాసపడువారు. అందుకే దైవ సేవకుడు ప్రతి సత్కార్యములకు సిద్ధపడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండాలి, వాక్యాన్ని సిద్ధపడి ఉండాలి. వాక్యమందు ఉపదేశమందు అతడు ప్రయాసపడి వాక్యమును నేర్చుకుని, వాక్యమును ధ్యానించి, వాక్యమును బోధించాలి. అందుకు ప్రయాసపడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకటి, మనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. రెండవది, సమయమందు అసమయమందు దేవుని వాక్యమును ప్రకటించుటకు ప్రయాసపడాలి. స్వార్థ పనిలో ప్రయాసపడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవది చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడుము.
దైవజనుడా నీవైతే అని అంటే దైవజనులు ఒక్కరు మాత్రమే కాకుండా విశ్వాసులు కూడా ఇందులో చేర్చబడాలి. నీవైతే అని అన్నాడు అంటే పై వచనాలలో 5వ వచనం నుంచి 10వ వచనం వరకు అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఎవరు వీళ్ళు? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమునకును మనుషుల వ్యర్థ వివాదమును కలుగుతున్నవి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాము. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను గురిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. కొంతమంది దుష్ట బోధకులు, అబద్ధ బోధకులు ధనాపేక్ష కలిగి ధనమును ఎలా సంపాదించాలా, ధనమును ఎలా కూడగట్టాలా అని వారు ప్రయత్నం చేసి శోధనలో గురిలో అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలో పడిపోయారు. వాడు నీవైతే వాటిని విసర్జించు అని అంటున్నాడు. చూడండి, చెప్పండి, నీవైతే వీటిని విసర్జించు అంటే ఈ బోధకులు, ఈ అబద్ధ బోధకులు దేనికోసం పరుగులు పెట్టారో, అబద్ధపు విశ్వాసులు దేనికోసం పరుగులు పెట్టారో వాటి కోసం నువ్వు పరుగులు పెట్టొద్దు. వాటిని నీవు విసర్జించు. వాటి నుండి నువ్వు వేరై ప్రత్యేకముగా ఉండు. వాటి నుండి నీవు వేరై ప్రత్యేకముగా ఉండాలి. ధనమును సంపాదించడం కోసమే ధనాపేక్ష కలిగి మనము బ్రతుకుతూ ధనమును సంపాదించడం కోసమే పరుగులెత్తి శోధనల్లో గురులలో దురాశలలో పడిపోతున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఈ ధనాపేక్షతో పని చెయ్యొద్దు, ధనాపేక్షతో మీరు బ్రతకొద్దు అని అంటూ నీవైతే అంటే దైవజనుడు అయిన నీవైనా విశ్వాసి అయిన నీవైనా వీటిని విసర్జించి అలాంటి జీవితాన్ని విడిచిపెట్టి, అలాంటి దురాశలను విడిచిపెట్టి, అలాంటి ధనాపేక్షలను విడిచిపెట్టి, లోకానుసారమైన ధనమునే సంపాదించాలనే కాంక్షను విడిచిపెట్టి ఆధ్యాత్మిక ధన సంపాదనలో నువ్వు మునిగిపో. ఆ ధన సంపాదన ఏమిటి అంటే నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించుకో. ఇది ఆధ్యాత్మిక ధనం. చెప్పండి, ఏంటంటే ఇది ఆధ్యాత్మిక ధనం. ఇది ఈ ధనమును సంపాదించడానికి నువ్వు ప్రయాసపడు. ఆ ధనం కోసం నువ్వు ప్రయాసపడొద్దు. వాటి కోసం నువ్వు పరుగులు పెట్టొద్దు. వాటి కోసం అపేక్ష కలిగి ఆశ కలిగి నువ్వు శోధనలో గురిలో దురాశలలో పడిపోవద్దు అని అంటూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వేటిని సంపాదించడానికి ప్రయాసపడాలి అంటున్నాడు? నీతిని. చెప్పండి, దేనిని? నీతిని. నీతి అనేది ఇది గుణములకు సంబంధించింది. చెప్పండి, దేనికి సంబంధించింది? గుణం బాగుపడుట. ఒక వ్యక్తి పాపములో ఉంటే ఆ పాపము నుంచి విడిపించబడిన వాడు నీతిమంతుడవుతాడు. అతడు పాపము నుంచి గుణపరచబడతాడు. అతని యొక్క గుణమును సూచించేటటువంటి మాట ఈ నీతి అనే మాట. తర్వాత భక్తిని అని అందు చూసారా? ఇది ఆచరణాత్మకమైన భక్తిని చూపిస్తుంది. చెప్పండి, దేనిని? ఆచరణాత్మకమైన భక్తిని అంటే ప్రవర్తనను చూపిస్తుంది. మొట్టమొదట నీతి అనే మాట గుణాన్ని, రెండవ మాట భక్తి అనే మాట ప్రవర్తనను సూచించేటటువంటి మాటలు ఇవి. కాబట్టి మనం ఏం చేయాలి? నీతిని పొందుకుని గుణమును సరిచేసుకుని సరి అయిన గుణంతో ప్రవర్తించాలి. ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి. నిష్కాపట్యంతో మనం బ్రతకాలి. నిష్కపటంతో. కపటం అంటే మోసం, కపటం అంటే వేషధారణ, కపటం అంటే యథార్థత లేదు అని. నిష్కపటం అంటే యథార్థమైన జీవితం. నీతిమంతుని జీవితం యథార్థవంతమైన జీవితమే. నీతిని సంపాదించుటకు ప్రయాసపడము అని అంటే నీతిని ఎలా సంపాదిస్తాం? నీతిని సంపాదించడం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన సంపాదిస్తాం. చెప్పండి, దేని యందు?
దేవుని యందు విశ్వాసం ఉంచుట మూలాన నీతిని సంపాదిస్తాం. ఇప్పుడు ప్రయాసపడము అంటే దానిని వెంటాడు అని, అంటే ఆ నీతిని కలిగి నీవు బ్రతుకు అని అర్థం. ఆ నీతిని కలిగి నువ్వు జీవించు అని అర్థం. నీతిని పొందుకో, నీతి కలిగి జీవించు. మంచి గుణమును దేవుని ద్వారా పొందుకో, ఆ మంచి గుణముతో నువ్వు ప్రవర్తించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవ భక్తిని కలిగి జీవించు, ఆచరణాత్మకమైన భక్తిని ప్రవర్తించు. అంటే నీ ప్రవర్తనలో భక్తి కనబడాలి. నీ ప్రవర్తనలో, మీ క్రియలలో దైవ భక్తి కలగాలి, దైవ భక్తి కనబడాలి. చెప్పండి, ఏం కనబడాలి? దైవ భక్తి కనబడాలి. దేవుని ఎడల నువ్వు భయము భక్తి కలిగి ఉన్నావన్న విషయం ఎదుటి వారికి అర్థమయ్యేలాగా నీ క్రియలలో కనబడాలి. నువ్వు ప్రార్థన చేసుకొనుట, వాక్యమును బైబిలును శ్రద్ధగా చదువుకొనుట, మందిరానికి హాజరవుట, దేవుని రాకడ కోసం ఎదురు చూచుట, ఇదంతా దైవ భక్తికి సంబంధించింది. ఇలాంటి ప్రవర్తనము నీలో కనబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీటి కోసం నువ్వు ప్రయాసపడాలి. నీతిగా బ్రతకటం కోసం ప్రయాసపడాలి, భక్తిగా బ్రతకటం కోసం ప్రయాసపడాలి. నీతిని భక్తిని విసర్జించి బ్రతకటం పెద్ద తేలికైన విషయం అని, అది పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే నీ బుద్ధికి తోచినట్లు, నీ మనసుకు తోచినట్లు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావంటే సరిపోతుంది అది. కానీ నీతిని కలిగి భక్తిని కలిగి బ్రతకడం అంటే అలా కాదు. నీ స్వబుద్ధిని నువ్వు చంపుకోవాలి, నీ సొంత ఆలోచనలను నువ్వు చంపుకోవాలి. దేవుడిచ్చిన నీతిని పొందుకుని దేవుని నీతి ప్రకారం జీవించాలి. దైవ భక్తిని కలిగి దైవ భక్తి ప్రకారం జీవించాలి. కాబట్టి మనం ఏం చేయాలి? దైవ భక్తిని కలిగి బ్రతకాలి. మనం సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని పౌలు జ్ఞాపకం చేశాడు 6వ అధ్యాయంలో. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధన, అది మనకు గొప్ప లాభాన్ని కలిగిస్తుందట. అది ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో కూడా గొప్ప ప్రయోజనకరమై ఉన్నది దైవ భక్తి. చెప్పండి, దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో, అంటే పరలోకంలో జీవించే జీవితం విషయంలో కూడా గొప్ప ప్రయోజనకరమై ఉన్నది దైవ భక్తి. కాబట్టి మనం ఏం చేయాలి? భక్తి కలిగి జీవించాలి. చెప్పండి, ఎలాగ జీవించాలి? ప్రార్థన అంటే ఆసక్తి కలిగి, దేవుని వాక్యం అంటే ఆసక్తి కలిగి, దేవుని వాక్యమును చక్కగా రోజు చదువుతూ, రోజు మోకరించి ప్రార్థన చేసుకుంటూ, ప్రతిసారి మందిరానికి వస్తూ, ప్రతిసారి వాక్యాన్ని శ్రద్ధగా వింటూ, ప్రతిసారి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రవర్తిస్తూ, ఇలా చేయటం దైవభక్తికి సూచన. కాబట్టి మనం ఏం చేయాలి? నీతిని భక్తిని కలిగి జీవించడానికి ప్రయాసపడాలి. తర్వాత 4 విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఈ 4 ఆత్మఫలములోని భాగములని. చెప్పండి, ఆత్మఫలం ఇది ఇక్కడ ఉంది చూడండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇందులో ప్రేమ, విశ్వాసం, సాత్వికం, ఓర్పు అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇందులో మనం ఏం చేయాలి? ఆత్మఫలమును కలిగి జీవిస్తే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఫలాన్ని ఫలిస్తాం. అదే ఆత్మఫలం. 9 తొనలతో కూడిన ఒక ఫ్రూట్ లాంటిది ఈ ఆత్మఫలం. అందులో విశ్వాసం. చెప్పండి, ఏంటంట? విశ్వాసము అని అంటే ఆయన మీద ఆధారపడే సామర్థ్యం కలిగి ఉండటం. విశ్వాసం అంటే ఏంటి? ఆయన మీద ఆధారపడే సామర్థ్యం. ప్రతిదానికి ఆయన మీద ఆధారపడటమే విశ్వాసం చేసే పని. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడుతుంది విశ్వాసం. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు, ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నాం. అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు అంటే ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాడే దేవుని యందు విశ్వాసం ఉంచువాడు. అంటే ఆధారపడుట, ఆయన మీద ఆధారపడటమే విశ్వాసం అంటే. నీకు రోగం కలిగినప్పుడు ఆయన మీద ఆధారపడాలి, నీకు బాధ కలిగినప్పుడు ఆయన మీదే ఆధారపడాలి, నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన మీదే ఆధారపడాలి, నీకు కష్టం కలిగినప్పుడు ఆయన మీదే ఆధారపడాలి, నీకు అవసరత ఉన్నప్పుడు ఆయన మీదే ఆధారపడాలి.
ప్రతి విషయంలోనూ ఆయన మీదే ఆధారపడాలి. ఇదే విశ్వాసం యొక్క గొప్పతనం. విశ్వాసము కలిగి ఉండేది ఇదే. దేవుని మీద ఆధారపడే జీవితం కలిగి ఉంటుంది విశ్వాసం. కాబట్టి ప్రతిదానికి నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించడమే విశ్వాసంతో జీవించడం. నీ ఇంటి అవసరతలు తీర్చబడ్డానికి, నీ కష్టకాలం పోవటానికి, నీ శ్రమలు పోవటానికి, నీ ఇరుకు ఇబ్బందులు పోవటానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు కదా. ఎలా ప్రార్థించాలని బైబిల్ చెబుతుంది? విశ్వాసంతో కలిసి మనం ప్రార్థించాలి. విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసం లేకుండా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడం అంటే విశ్వాసంతో ప్రార్థన చేయడమే. విశ్వాసంతో ప్రార్థన చేయడమే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయటం. కాబట్టి జాగ్రత్తగా వినండి. విశ్వాసము కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మనం విశ్వాసమును సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. ఈ విశ్వాసం మనలో కలగాలి అంటే ఏం చేయాలి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని. అంటే ఏది పడితే అది వింటే విశ్వాసం పుట్టదు. క్రీస్తును గూర్చిన మాట వింటేనే విశ్వాసం పుడుతుంది అని వాక్య భావం. అది దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ ఎక్కువగా వింటూ ఉంటే, ఎప్పుడు ఎక్కువగా చదువుతూ ఉంటే అలా మీకు విశ్వాసం మీలో పుడుతుంది, విశ్వాసం మీలో పెరుగుతుంది. మీలో పెరిగిన విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకడమే. విశ్వాసమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. తర్వాత ప్రేమను అని ఉంది అక్కడ. చెప్పండి ఏంటంట? ప్రేమ అంటే ఇతరుల కోసం త్యాగం చేసేది, సంపాదించుకోవడం కోసం కాదు. ఇది ఎదుటివారికి ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది. ఇది త్యాగం చేసేది. ఇది ఎదుటివారి కోసం త్యాగం చేసేదే ప్రేమ. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, ఎదుటివారి కోసం త్యాగం చేస్తూ యేసు ప్రభు తన ప్రాణాన్ని అర్పించేశాడు. ఎదుటివారి కోసమే కదా, తన కోసం ఆయన చనిపోలేదు, మన కోసం ఆయన చనిపోయాడు. అంటే ఎదుటివారి కోసం ఆయన త్యాగం చేస్తూ ఆ ప్రేమను బట్టి ఆ ప్రాణ త్యాగం చేశాడు. ఆయన ప్రేమను బట్టే ప్రాణాన్ని అర్పించాడు ఆయన. ఈ ప్రేమలో త్యాగపూరితమైన మనసు ఉంటుంది. ఇది సంపాదించడం కోసం కాదు, ఇతరులకు ఏదో ఒకటి ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రేమను కలిగి మనం జీవించాలి. రక్షణ నీవు పొందితే సరిపోదు, ఎదుటివారు కూడా పొందేటట్లుగా నువ్వు ప్రేమతో ప్రవర్తించాలి. వారి పట్ల మేలును నువ్వు పొందితే సరిపోదు, ఎదుటి సహోదరుడు కూడా పొందాలని వారి పట్ల ప్రేమతో ప్రవర్తించాలి. నీ ప్రేమను వారి కోసం ఉపయోగించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటే నీ ఎదుటనున్న వ్యక్తే నీ పొరుగువాడు, ఎవరైనా సరే. అలాంటి వ్యక్తికి మేలు జరగడం కోసం నువ్వు ప్రేమను కనుపరచాలి. ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. దేవునిని ప్రేమించాలి, నీ ఇంటి వారిని ప్రేమించాలి, నీ సంఘ బిడ్డలను ప్రేమించాలి, నీ వాడకట్టు వారిని ప్రేమించాలి, సమాజంలో ఉన్న వారిని ప్రేమించాలి. ఇలా నీ ప్రేమను నువ్వు కాపాడుకుంటూ బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చెప్పండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు దేనికోసం ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును కూడా సంపాదించుటకు ప్రయాసపడాలి. ఓర్పు అని అంటే దీని అర్థం ఏంటంటే ఇది వేచి ఉండే ఆత్మ సంతృప్తి కాదు. కష్ట సమయాల్లో కూడా కొనసాగే ధైర్యమే ఈ ఓర్పు. కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా కొనసాగుతుంది ఈ ఓర్పు. కష్టం వచ్చినప్పుడు నువ్వు ఓర్చుకుంటుంటే ధైర్యంతో కొనసాగించే ధైర్యమే ఈ ఓర్పు. నీకు శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం, సమస్య మీద సమస్య, ఆపద మీద ఆపద, ఒకటి తర్వాత ఒకటి వచ్చి నిన్ను వెన్నంటుతున్నాయి, నిన్ను తరుముతున్నాయి. నువ్వు కృంగిపోయి చేతకాని వ్యక్తిగా ఒక చోట కూలిపోకుండా ఓర్పుతో దానిని సహిస్తూ ధైర్యంగా ముందుకు కొనసాగిపోవాలి. ఓర్పుతో దానిని సహిస్తూ, చెప్పండి, ధైర్యంతో ముందుకు కొనసాగిపోవాలి. శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుందని భక్తుడు చెబుతాడు. శ్రమ ఓర్పును కలిగిస్తుందంట. శ్రమను మనం తట్టుకుంటే ఓర్పుతో జీవిస్తాం. కాబట్టి శ్రమలో మనము ఇలాంటి ఓర్పుతో కలిగి జీవిస్తూ ఉంటే ఆ ఓర్చుకుంటూ శ్రమను మనం అనుభవించడం చేత
అగ్ని లాంటి శ్రమ మనలను శుభ్రం చేస్తుంది, మలినము నుండి శుభ్రం చేస్తుంది. అది మన ఆధ్యాత్మిక మేలు కోసమే. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఓర్పుతో వాగ్దానములను స్వతంత్రించుకుని మన పితరుల వలె అని అంటాడు. చూడండి, వారు ఓర్పుతో వాగ్దానాలను స్వతంత్రించుకున్నారట. చెప్పండి, ఓర్పుతో వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. యాకోబు పత్రికలో యాకోబు జ్ఞాపకం చేస్తాడు, వ్యవసాయదారుడు విత్తనం విత్తిన తర్వాత పంట కోతకాలం వచ్చే వరకు అతడు కడవరి వర్షము తొలకరి వర్షం కోసం ఓపికతో ఎదురు చూచినట్లు మనము ప్రభు రాకడ సమీపించి ఉన్నది కనుక ఆయన రాకడ కోసం ఓపికతో ఓర్పుతో చూడాలి అని దేవుని వాక్యం చెబుతుంది. వ్యవసాయదారుడు ఫలం కోసం ఓర్పుతో ఎదురు చూస్తాడు. మనం దేవుని రాకడ కోసం ఓర్పుతో ఎదురు చూడాలి. చెప్పండి, దేనికోసం? దేవుని రాకడ కోసం ఓర్పుతో ఎదురు చూడాలి. కాబట్టి ఇలా ఓర్పుతో ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది, వస్తానంటాడు, రావట్లేదేంటి, అదంతా అబద్ధమే అని నిన్ను నీవే సమర్థించుకుంటూ ఆయనను విడిచిపెట్టడానికి ఓర్పు లేని వ్యక్తివిగా నువ్వు కొనసాగటానికి వీలు లేదు. ఓర్చుకోవాలి. నీ కష్టకాలంలో ఓర్చుకోవాలి. వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఓర్చుకోవాలి. ప్రభు రాకడ కోసం ఎదురు చూడడానికి కూడా ఓర్చుకోవాలి. ఇలా ఓర్పుతో మనం బ్రతుకుతూ ఉంటే అది ఎంతో గొప్ప ధన్యత అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సాత్వికం, చెప్పండి ఏంటంట? సాత్వికం అంటే ఇది బలహీనత కాదు, నియంత్రణలో ఉండే శక్తి. చెప్పండి ఏంటంట? బలహీనత కాదు. సాత్వికం అంటే వినయం కలిగి జీవించడం. సాత్వికం అంటే అది చేతకానితనం కాదు, బలహీనత కాదు. అది నియంత్రణలో ఉంచుకునే శక్తి. నీ ఇష్టం వచ్చినట్లుగా అద్దు అదుపు లేకుండా ప్రవర్తించడం సాత్వికం కాదు. నీవు శక్తి గల వ్యక్తివైనా సరే ఆ శక్తిని ఎక్కడ పడితే అక్కడ వాడకుండా నియంత్రణలో ఉంచుకునే శక్తినే సాత్వికం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు అన్నాడు, నేను దీనుడను సాత్వికుడను గనక నా యొద్ద మీరు నేర్చుకోండి అని. ఆయన ఎంతో సాత్వికంతో జీవించాడు. మోషేను గురించి బైబిల్ చెప్తుంది, భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే అని. ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే అని అంటే మృదుత్వం అని అర్థం. అది చేతకాని తరం కాదు, అది మంచి లక్షణం. అందుకే యాకోబు భక్తుడు ఏమంటాడు అంటే 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచాలి అని అంటాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై అంటే జ్ఞానముతో కూడిన వినయము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచాలి అని అంటున్నాడు యాకోబు. జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై అంటే జ్ఞానముతో కూడిన వినయము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచాలి. జ్ఞానముతో కూడిన వినయముతో మనము జీవించడమే సాత్వికం కలిగి జీవించడం. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఈ సాత్వికమైన మనసు, సాత్వికమైన జీవితం మనము జీవిస్తే అది చేతకానితనము కాదు, అదొక గొప్ప లక్షణం. అది నియంత్రణలో ఉంచుకునే శక్తి. కాబట్టి మనం ఏం చేయాలి? సాత్వికముతో కూడా బ్రతకాలి. యేసు ప్రభు సాత్వికుడు, దైవజనులు ఎంతో మంది సాత్వికులు, దైవభక్తులు ఎంతో మంది సాత్వికులు. వారు మృదుత్వం కలిగి వినయభావం కలిగి ప్రవర్తించిన వాళ్ళు. ఇలాంటి సాత్వికంతో మనం కూడా బ్రతకాలి. చెప్పండి, ఇలాంటి సాత్వికంతో మనం కూడా బ్రతకాలి. అందుకే ఇక్కడ అంటాడు, లోకానుసారమైన సంపదను సంపాదించడం కోసం మీరు ప్రయాసపడవద్దు. ఆధ్యాత్మికమైన సంపాదన కోసం మీరు సంపాదించడం కోసం ప్రయాసపడండి. ఈ ఆత్మీయ సంపాదన ఏమిటి అంటే నీతి, భక్తి, ప్రేమ, విశ్వాసము, ఓర్పు, సాత్వికము. చెప్పండి, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కలిగి మనం జీవించడానికి, మనం ఎప్పుడు కూడా జీవించడానికి సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి
3 విషయాలు. ఒకటి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. రెండవది చెప్పండి, వాక్యమును ప్రకటించుటకు సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించుటకు ప్రయాసపడము. మూడవది, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుడి. కాబట్టి మనం వీటి కోసమే బ్రతుకుతూ, వీటితోనే బ్రతుకుతూ, మనం దానికోసం ప్రయాసంతో బ్రతుకుతూ చక్కగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవాది దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.